హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి నా సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నేను ఫేస్ చేసి మీరు కూడా ఫేస్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నా, మీ అందరికీ తెలుసు. అండ్ నేను మార్నింగ్ 7 o'clock వెళ్ళానండి. 7 o'clock వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా నన్ను అయితే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు రెయిన్బో హాస్పిటల్ గౌన్ అయితే ఇచ్చారు, చేంజ్ చేసుకోమన్నారు, చేంజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక్కొక్కటి మనకి సి సెక్షన్కి ప్రిపేర్ చేయాల్సిన అన్ని ఒక్కొక్కటి ప్రిపేర్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి క్యాన్వా ఉంటుంది కదా, అదైతే పెట్టారు. చాలా మందికి ఇక్కడ పెడతారండి, బట్ నాకైతే ఇక్కడ పెట్టారు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను సెలైన్ అయితే ఎక్కించుకున్నాను. ఫస్ట్ టైం సి సెక్షన్ కోసమే ఎక్కించుకున్నాను సెలైన్ అయితే. ఇంకా నేను ఆ నర్సు కూడా చెప్పాను కొంచెం చిన్నగా చేయండి అని చెప్పి. నర్సెస్ అందరు కూడా చాలా సపోర్టివ్ అనమాట. సో నాకైతే పెట్టేశారు, చిన్నగానే, పెయిన్ ఏం అనిపించలేదు. ఆ తర్వాత వచ్చేసి అది అయిపోయిన వెంటనే నాకు ఒక ఇంజెక్షన్ అయితే వేశారండి. ఇక్కడ మీరు డెలివరీ బ్లాగ్ లోనే చూడొచ్చు, ఇది కూడా ఇంజెక్షన్ వేసి రౌండ్ గా గీసారనమాట. ఎందుకు అలా ఇంజెక్షన్ వేశారంటే ఎలర్జీ ఏమైనా వస్తుందా లేదా, అంటే మనం సి సెక్షన్ ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళినప్పుడు మనకి అనెస్థీషియా ఇచ్చినప్పుడు మనకి ఎలర్జీ వస్తుందా లేదా అని మళ్ళీ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేస్తారనమాట. ఇంకా మనకి ఏమైనా ఇచ్చింగ్ అనిపిస్తే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇంకా అదొకటి. అది అయిపోయిన వెంటనే నాకు వచ్చేసి క్యాన్వే పెట్టేశారు కాబట్టి సెలైన్ అయితే ఎక్కించారు. అది కూడా సెక్షన్ కి బిఫోర్ 3 hours మనం వాటర్ అనేవి తీసుకోకూడదు కాబట్టి మనం మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతామని చెప్పేసి వాళ్ళైతే సెలైన్ ఎక్కించారండి. సి సెక్షన్కి వెళ్ళే అంతవరకు సెలైన్స్ అయితే కట్టారు. ఆ తర్వాత సి సెక్షన్ అయిపోయిన తర్వాత కూడా కట్టారనమాట నాకు. అండ్ చాలా మందికి ఐడియా ఉండదండి ఈ విషయం. ప్రెగ్నెన్సీ టైంలో మనం కన్ఫ్యూజన్లో ఉంటాము. ఏంటంటే ప్రైవేట్ ప్రాడక్ట్స్లో హెయిర్ రిమూవ్ చేయాలా లేదా, ఎందుకంటే చాలా వరకు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి యూస్ చేయకూడదు, అది డాక్టర్స్ కూడా మనకు చెప్తారు. ప్రెగ్నెన్సీలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్. సో అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. డెలివరీకి వెళ్ళే ముందు మనం రిమూవ్ చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఏం కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదండి. హాస్పిటల్ వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేస్తారు బిఫోర్ డెలివరీ. సో నర్సులు వచ్చేసి మన ప్రైవేట్ పార్ట్స్ రిమూవ్ చేస్తారు. అలాగే సి సెక్షన్కి అయితే స్టమక్ మీద కూడా రిమూవ్ చేస్తారు. ఏంటంటే చిన్న హెయిర్ అయినా కానీ పొట్ట లోపలికి వెళ్తే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుందంట. అందుకని చెప్పేసి హెయిర్ అయితే రిమూవ్ చేస్తారు. సో ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అండ్ ఐడియా లేని వాళ్ళకి ఐడియా ఉంటుందని ఈ విషయం అయితే మీతో షేర్ చేస్తున్నానండి. డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను అడిగారు 11 o'clock కదా అంతా ఓకేనా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఇంకోటి మనకి పొట్ట మీద ఒకటి రౌండ్ గా ఉంటుంది అనమాట, అది పెడతారండి. అది పెట్టి బెల్ట్ అయితే వేసేస్తారు. బెల్ట్ వేసేసిన తర్వాత ఒక చిన్నది ఇలాంటిది ఇస్తారన్నమాట. దాని మీద క్లిక్ చేయమంటారు. ఈ బేబీ మూమెంట్స్ వచ్చినప్పుడల్లా క్లిక్ చేయమంటారు. క్లిక్ చేసిన వెంటనే అక్కడ పేపర్ ఉంటుంది, ఒక పేపర్ లో ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అదైతే ఒక 1/2 hour పెట్టి చెక్ చేస్తారు. వచ్చేసి యూరిన్ పైప్ పెట్టారండి. నాకైతే సి సెక్షన్ లో మెయిన్ పెయిన్ఫుల్ ఏంటంటే ఇదేనండి, యూరిన్ పైప్ పెట్టడమే. అసలు మామూలు పెయిన్ ఉండదు అసలుకి. కాకపోతే నర్సులు చాలా సపోర్టివ్. మనం పెయిన్ అన్నప్పుడు వాళ్ళు కొంచెం స్లోగా మనకి ఇంజెక్ట్ చేస్తారు. బట్ అది చాలా చాలా పెయిన్ఫుల్ అనిపించింది నాకు. మీకు కూడా అలా అనిపించిందా? మీలో ఎవరైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్ సి సెక్షన్ అంటే యూరిన్ పైపే అనమాట. ఇంకా యూరిన్ పైప్ అయితే పెట్టేశారు. రెయిన్బో హాస్పిటల్లో మనకి బెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఐసీయూలో ఏ బెడ్కి అయితే వెళ్తామో డిశ్చార్జ్ వచ్చే అంతవరకు అదే బెడ్ ఉంటుంది. థియేటర్కి అయితే తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ని, మా హస్బెండ్ని, వాళ్ళందరినీ కూడా పిలిచారు. అండ్ మా హస్బెండ్ కూడా హాస్పిటల్ డ్రెస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మేము సి సెక్షన్ ఆల్రెడీ ప్లాన్డ్ కాబట్టి బిఫోర్ విజిట్లోనే మా హస్బెండ్ చెప్పాడు నేను కూడా ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతానని. అందుకని చెప్పి మా హస్బెండ్కి అయితే డ్రెస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ డ్రెస్ వేసుకుంటున్నాడు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అంటే సి సెక్షన్కి తీసుకెళ్తున్నామని చూపించారు. మా మమ్మీ అయితే ఫుల్ క్రయింగ్ అనమాట. ఏంటంటే ఆపరేషన్ థియేటర్ అనేటప్పటికీ ఆపరేషన్ నేను లైఫ్లో ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఆపరేషన్ అనే కాదండి, ఇంజెక్షన్ కూడా వేయించుకున్న రోజులు లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పి మా మమ్మీ కొంచెం టెన్షన్ పడ్డారు, ఎలా జరుగుతుంది ఆపరేషన్ కొంత. ఇంకా మా మమ్మీ ఏడ్చాక నాకు కూడా కళ్ళల్లో వాటర్ అయితే వచ్చేసి ఇచ్చిందని. అంటే ఉంటుంది కదా కొంచెం పేరెంట్స్ ఏడ్చినప్పుడు. ఇంకా తర్వాత ఆపరేషన్ నేనైతే చాలా స్ట్రాంగ్ గా ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ థియేటర్ చూడగానే
నాకేమనిపించిందంటే ఇది ఆపరేషన్ థియేటర్ ఇంత సింపుల్‌గా ఉందా? ఇంతేనా? అంటే నార్మల్‌గా మనం టీవీలో చూసినప్పుడు లైట్లు పెట్టి అది చాలా భయంకరంగా పక్కన అదంతా ఆపరేషన్ థియేటర్ ఫీలింగ్ ఉంటది. ఇక్కడ అలా ఏమీ లేదండి. రూమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్సే. మామూలుగా రూమ్‌లో పైన ఒక లైట్ పెట్టి మన బెంచ్ పెట్టి పడుకోబెట్టినట్టే ఉంది. అసలు చుట్టూరు గాని, ఆ అట్మాస్ఫియర్ గాని ఆపరేషన్ థియేటర్ లాగే లేదండి. నాకైతే అది అస్సలు అనిపించలేదు. నేను ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళు కూడా అస్సలు భయపడరనమాట. ఆపరేషన్ థియేటర్ చూసిన తర్వాత నాకైతే అది బాగా అనిపించింది. నేనైతే ఏ బెడ్ అయితే ఉన్నానో ఆ బెడ్ మీద నుంచి నన్ను బెంచ్ మీదకి షిఫ్ట్ చేశారు. అప్పుడు మనమే మూవ్ అవ్వచ్చు కొంచెం. వాళ్ళు బెడ్ అనేది పైకి లేపుతారు. కొంచెం మూవ్ అవ్వమంటే మూవ్ అయ్యాను. మూవ్ మనల్ని దాని మీద పడుకోమన్నారు. పడుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అనెస్థీషియా డాక్టర్ అయితే వచ్చింది. ఇలాగ నార్మల్ ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో అలా కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి నాకు దిండు ఉంటుంది కదా! ఆ దిండు ఇచ్చారు. ఇట్లా హగ్ చేసుకోమని చెప్పారనమాట. దిండిని ఇలాగ నార్మల్‌గా హగ్ చేసుకున్నాను. తల కొంచెం కిందకు ఇట్లా కొంచెం కిందకి వంచమని చెప్పారు. ఆ తర్వాత వెనక వీపుకి ఇంజెక్షన్ అయితే వేశారు. చాలా మంది కూడా అది పెయిన్‌ఫుల్ ఉంటుంది. అలా ఆ అక్క కూడా సి సెక్షన్ అలా చెప్పింది. బట్ నాకు అక్కడ ఏది పెయిన్‌ఫుల్ అనిపించలేదు. అండ్ ఇంకోటేంటంటే మా ఊర్లో ఎలా చేస్తారంటే మనకి పొట్టు ఉంటుందో మొత్తం తల అంటే మన మోకాళ్ళ వరకు కింద వరకు వంచేస్తారనమాట. వంచేసి అప్పుడు మనకి అనెస్థీషియా ఇంజెక్షన్ అనేది వేస్తారు. బట్ ఇక్కడ అలా కాకైతే చాలా భయపెట్టింది. అది చాలా పెయిన్‌ఫుల్. ఆ పొట్ట ఉండడం వల్ల మనం ఎక్కువ వంగలేము. అలా వంగాలంటే చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది అని చెప్పి భయపెట్టేసింది. నేను కొంచెము అలా ఉంటుందా అనుకున్నాను. బట్ ఇక్కడ అలా ఏం లేదు. ఆ తర్వాత ఇంజెక్షన్ జస్ట్ మనకి సూది గుచ్చుకున్నట్టే ఉండింది. నాకైతే అదేం పెయిన్‌ఫుల్ అనిపించలేదు. చాలా సింపుల్‌గా అయిపోయింది అనిపించింది. ఇంకా ఆ తర్వాత పడుకోబెట్టారు నన్ను. పడుకోబెట్టి ఇక్కడ వరకు వచ్చేసి మనకి బెడ్‌షీట్ అనేది కట్టారనమాట. ఇంకా కొంచెం సేపు పడుకొని అడుగుతారు వాళ్ళు మనకి. మీకు కాళ్ళు కదులుతున్నాయా? ఫస్ట్ కొంచెం సేపు కదులుతాయి. తర్వాత నంబయిపోతామనమాట బాగా. అసలకి ఏమి కాళ్ళు ఇట్లా ఇట్లా ఉన్న కాళ్ళని ఇట్లా పైకి గూడా లేపలేము. అంత ఒత్తొచ్చేస్తదనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మా డాక్టర్ అయితే వచ్చారు. ఇంక మా హస్బెండ్ గూడా లోపలికొస్తున్నారు. మా డాక్టర్ అడిగారు, "మీ హస్బెండ్ ఖచ్చితంగా లోపలికి రావాలా?" అని చెప్పేసి. నేనుండి రాకపోయినా ఇట్స్ ఓకే మేడం. ఎందుకంటే మా హస్బెండ్‌కి నాకంటే ఎక్కువ భయము అని చెప్తే మా డాక్టర్ అన్నారు, "దివ్య మేము నిన్ను చూసుకోవాలి. మళ్ళీ మీ హస్బెండ్ చూసి ఈ ఆపరేషన్ చూసి కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు మీ హస్బెండ్ చూసుకొని ఎవ్వరుండరు" అని చెప్పి కొంచెం కామెడీ చేసిందనమాట. ఇంకా అయినా మా హస్బెండ్ వచ్చారు. వచ్చి వాళ్ళేం చేశారు, ఇక్కడి వరకు బెడ్‌షీట్ కట్టారు గదా! ఆ బెడ్‌షీట్ తీసేసి వాళ్ళు ఒక బ్లూ క్లాత్ కట్టారండి. నా పొట్ట మీద అదంతా గూడా బ్లూ క్లాతే వేశారు. ఇంకిక్కడ గూడా బ్లూ క్లాతే పెట్టేశారనమాట. పెట్టేశారు. మనకి ఇక్కడ గుండెల దగ్గర అవి అతికిస్తారనమాట. మామూలుగా చేతికొచ్చేసి మన బీపీ ఆ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు మన బీపీ అనేది చెక్ చేస్తూనే ఉంటారు. పెట్టేసే ఉంటారు. అది చెక్ అవుతూనే ఉంటుందనమాట. ఇంకా అలాగా అయిపోయింది. పడుకున్నాను. ఇంక మా డాక్టర్ వచ్చిన 2 మినిట్స్ కల్లా బేబీని బయటకి తీసేస్తారండి. 2 మినిట్స్ అదే నార్మల్ డెలివరీ ఎంత టైం పడుతది? మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇది 2 మినిట్స్. డాక్టర్ వచ్చారు. 2 మినిట్స్‌లో బేబీ అయితే బయటకొచ్చేసింది. ఆ బేబీ బయటకొచ్చే ముందు ఏమైందంటే అనెస్థీషియా ఇచ్చారు గదా! అనెస్థీషియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఇచ్చింగ్ వస్తుందనమాట. నేనైతే ఇలా మొత్తం ఇచ్చింగ్ ఇట్లా అంటే మనకి బాడీ ఇక్కడ వరకే పనిచేస్తదనమాట. కింద వరకు నంబ్ అయిపోద్ది. ఇక్కడి నుంచి మనకి యాక్టివ్‌గానే ఉంటాము. వాళ్ళు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి అర్థమవుతుంది. అది తర్వాత వచ్చేసి నేను ఫుల్ ఇలా గీక్కుంటా ఉన్నాను. నేను చెప్పాననమాట. ఇట్లా గీక్కుంటుంటే వాళ్ళకి చెప్పా ఇట్లా ఇచ్చింగ్ వస్తుంది అంటే వాళ్ళు చెప్పారు అనెస్థీషియా ఎఫెక్ట్ ఇచ్చింగ్ వస్తది. నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట. ఇంక మా డాక్టర్ తీయగానే బేబీ బాయ్ అని చెప్పారు. నేనైతే ఇంకా అది ఎక్స్‌ప్రెషనే లేదనమాట. ఏం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేదు. డాక్టర్ గూడా విన్నానో లేదో అని చెప్పి మళ్ళీ దివ్య నీకు బేబీ బాయ్ అని చెప్పిందనమాట. అప్పుడు థాంక్స్ అని చెప్పాను. అసలకి చాలా షాకింగ్‌లో ఉన్నాను. అంటే ఏంటో ఆ ఇచ్చింగ్ ఎఫెక్ట్ ప్లస్ నేను ఇంకా నంబయిపోయాను. ఏం బేబీ బాయ్ అని చెప్పేసి మనకి ఏదైతే కట్ ఉంటదో దాన్ని కిందకి దింపి బేబీనైతే చూపించింది డాక్టర్. ఆ తర్వాత ఇటు తీసుకొచ్చి మళ్ళీ చూపించారు వాళ్ళు మనకి. ఇక్కడ దగ్గర పెట్టారనమాట చూపించారు. ఇంకా ఆ తర్వాత మా ఫస్ట్ ఫుల్ ఏడ్చాడనమాట. బాగా యాక్టివ్‌గా ఏడ్చాడు. లోపల నుంచి తీయగానే ఫుల్ క్రయింగ్ అనమాట. అక్కడ సౌండ్ ఏదో మిషన్ సౌండ్ గుర్ర్ అంటే సౌండ్ కూడా వచ్చిందండి. మేబీ మిషన్ స్టిచెస్ అని కూడా అంటారు చాలామంది. అదేమో ఫుల్ సౌండ్ వచ్చింది. ఆ తర్వాత పక్కన బాయ్స్ ఉంటారు కదా! నా పక్కన నాకు ఇచ్చింగ్ వస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, "ఇచ్చింగ్ వస్తుందా?"
అని చెప్పి ఆయన మాట్లాడిస్తా ఉన్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఉన్నాడు. మా హస్బెండ్ చూస్తా ఉన్నాడు సైలెంట్ గా. ఇంకా చెప్తారు మత్తులో నిద్రపోతాము. అసలు మత్తే ఇప్పుడు నేను అలా యాక్టివ్గా ఉన్నాను, సేమ్ అలాగే ఉన్నానండి. నాకు ప్రతిదీ తెలుస్తుంది, ప్రతిదీ వింటున్నా, ప్రతిదీ మాట్లాడుతున్నా. నార్మల్ గా మనకి జస్ట్ కింద అయింది, అక్కడ సి సెక్షన్ చేశారు అనేది ఒక్కటే తప్పించి మిగతాది ఏమీ అనిపించలేదు. నాకు అసలు అనే ఉన్నాను అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి అక్కడ బేబీ బాయ్ అనగానే మా ఆయన ఫుల్ డిసప్పాయింట్మెంటెడ్. బేబీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ డిసప్పాయింట్మెంట్ అయ్యాడు. బట్ ఓకే. ఇంకా తర్వాత స్టిచెస్ అవన్నీ వేసిన తర్వాత డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్ గా చాలా బాగా జరిగింది దివ్య, నేను 10 minutes లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా డాక్టర్ తర్వాత ఉండే వాళ్ళందరూ ఏంటంటే స్టిచెస్ కి డ్రెస్సింగ్ అయితే చేశారు, అలాగే మనకు అక్కడే డైపర్ కూడా వేస్తారనమాట. డైపర్ కూడా వేశారు. ఇంకంతా ఇదంతా చేసిన తర్వాత నేను ఏదైతే బెడ్ ఉంటుందో ఆ బెడ్ మీదకి మనల్ని ఈ బెడ్ నుంచి చిన్నగా వాళ్ళే అసలుకి మనల్ని పట్టుకొని కూడా పట్టుకోరు అండి, ఆటోమేటిక్ గా మనల్ని జస్ట్ ఇట్లా అంటారు అంతే. అంటే సైడ్ కనిపిస్తారు, మనం ఆ బెడ్ మీదకి వెళ్ళిపోతాము. చాలా భలే అనిపించింది నాకు అక్కడ. తర్వాత నన్ను ఐసీయూకి అయితే షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత బేబీని మా మమ్మీ వాళ్ళకి చూపించి తీసుకొచ్చి ఆ రెయిన్బో వాళ్ళ డ్రెస్సింగ్ అంతా వేసి ర్యాప్ చేసేసి నా పక్కన తీసుకొచ్చి పెట్టారు బేబీని ఐసీయూలో. ఇంకా బేబీ నా పక్కనే ఉండింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ లోనే బేబీని ఫ్రెష్ అంతా చేపించి ర్యాప్ చేసేసి తీసుకొచ్చి నాకు డ్రెస్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇప్పించారు బేబీకి. అక్కడే ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఆపరేషన్ థియేటర్ లోనే అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంకా ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ఐసీయూకి అయితే షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క నర్స్ వచ్చేసి ఒక 1 hourకి వచ్చిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ అనేది ఇప్పిస్తా ఉన్నారనమాట. మన వల్ల కాదు, అక్కడ మనం జస్ట్ రెస్ట్ లోనే ఉంటాం కాబట్టి వాళ్ళే మన డ్రెస్ పక్కకు అనేసి వాళ్ళే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇప్పిస్తూ ఉంటారు. అండ్ ఏమైందంటే ఐసీయూకి వచ్చిన తర్వాత అనెస్థీషియా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. ఫుల్ షివరింగ్ అయిపోయాను. ఎంత షివర్ అయిపోయానంటే మీకు చెప్పక్కర్లేదు. ఇల్లు పళ్ళు కొట్టుకుంటున్నాను, అసలు మామూలుగా కాదు. మా మమ్మీ అయితే నన్ను చూసి ఫుల్ క్రైమ్, ఎంత వణికిపోతున్నాను, మాటలు రావట్లేదు, మాట్లాడిన వణికి మాట్లాడుతున్నాను అనమాట. అసలు చాలా చాలా అనమాట. వాళ్ళు ఆల్రెడీ నాకు 2 దుప్పట్లు ఇచ్చారు, బెడ్షీట్స్ బాగా లావు బెడ్షీట్సే ఇచ్చారు. అయినా కానీ నాకు ఆ చలి అనేది తగ్గదు. వాళ్ళు చెప్పారనమాట అనెస్థీషియా ఎఫెక్ట్. ఆపరేషన్ థియేటర్ లోనే అడిగారు మీకు చలిగా కూడా అనిపిస్తుందని, అక్కడ ఏం అనిపించలేదు. కానీ ఐసీయూకి వచ్చిన తర్వాత ఫుల్ చలి అనమాట. అసలు ఎలా వణికిపోతామంటే తెలియదు. మీరు చాలా మంది రీల్స్ లో చూసుంటారు, ఇలా షివర్ అవుతూ ఉంటారు నార్మల్ డెలివరీ అప్పుడు. బట్ మన సి సెక్షన్ లో కూడా ఫుల్ షివర్ అవుతాం అనమాట. నాకు వచ్చేసి 4 hours అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇంకా సెలైన్లు కడుతూ ఉంటారు. సెలైన్లు అయినా ఆటోమేటిక్ గా అవుతూ ఉంటాయి. 4 hours అయిపోయిన తర్వాత ఇంత గ్లాస్ కోకోనట్ వాటర్ అయితే ఇచ్చారు. ఆ కోకోనట్ వాటర్ తాగిన తర్వాత మనకి వామిటింగ్ లాగా వస్తే ఇంకో 2 hours ఏసీలోనే ఉంచుతారు, లేదంటే మనల్ని రూమ్ కి షిఫ్ట్ చేస్తాను అని చెప్పారు. ఇంకా నాకు అంతా సెట్ గానే ఉండింది. రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు. రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా 7 o'clock కి అట్లా ఇడ్లీ అయితే పెట్టేశారండి. అంటే సెలైన్ అయిపోయిన తర్వాత ప్రతి 1 hour కి మన దగ్గరికి వస్తారు, మనల్ని అడుగుతారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్డిటీ అనిపిస్తే వాళ్ళకి చెప్తే ఎస్డిటీ ఉండేదాన్ని మనకి క్యాన్వే లో నుంచి పంపిస్తారనమాట. ఎస్డిటీకి పంపిస్తారు, లేకపోతే మనకి ఇంకేదైనా హెల్త్ ఏమన్నా బాగాలేదంటే ప్రతి దానికి మెడిసిన్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు మనకి పెయిన్ తెలియకుండా ఉండడానికి. అదంతా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ తిన్నాను. ఆ తర్వాత నాకు ఏం చెప్పారంటే ఐసీయూలో నుంచి వచ్చేటప్పుడు మీరు బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కాళ్ళు ఇలా కదులుతా ఉండండి, ఎందుకంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ మీరు లేవడానికి కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇంకోటి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నా ఎక్సర్సైజులు కూడా ఇక్కడ చాలా ఉపయోగపడ్డాయండి నాకు. ఎందుకంటే ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది నార్మల్ డెలివరీకైనా సి సెక్షన్కైనా మీరు అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనైతే చెప్తున్నాను, నేను ఫాలో అయింది చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కదిలించమన్నారు. ఇంకా రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత కదులుస్తూనే ఉన్నాను. ఇంకా తర్వాత సెలైన్స్ అన్ని అయిపోయింది. ఫుల్ చెమట్లు వచ్చేసాయి. నైట్ అయితే అసలు ఎంత ఏసీ పెట్టినా నాకు ఏసీ అయితే సరిపోలేదండి. ఇంకా మా హస్బెండ్ వచ్చి కొంచెం సేపు ఊపుతూ పాపం నిద్రే పోలేదు. బేబీ ఏమో ఏడుస్తుంది. ఆ రోజు బేబీకి వచ్చేసి టీకాలు వేసారనమాట. అలాగే అయిపోయింది ఫస్ట్ డే. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా నాకు ఫస్ట్ వాక్ అయితే వచ్చింది. నర్సులు వచ్చారండి. అసలు పెయినే చాలా పెయిన్ ఉండింది అనమాట. ఏమవుతుందంటే మనము పడుకొని ఒక్కసారి లేచినప్పుడు ఆ స్టిచెస్ వేసిందంతా మంట వస్తుంది. పెయిన్ కూడా కాదు, మంటగా ఉంటుంది, చాలా మంటగా అనిపిస్తుంది. దానివల్ల మనం అడుగులు అనేవి వేయలేమన్నమాట. కొంచెం పెయిన్ మంటగా అనిపిస్తుంది. అబ్బా ఏంట్రా నాయన అనిపిస్తుంది అనమాట. కానీ నాకు ఈ లేచే ఫస్ట్ వాక్ కంటే కూడా నాకు యూరిన్ పైప్ అనేది చాలా పెయిన్ఫుల్ అనిపించింది అండి, చాలా పెయిన్ఫుల్ అనిపించింది.
ఇంకా తర్వాత చిన్నగా నడిపించారు. నేనైతే నడిపించేటప్పుడు ఫుల్ స్వెట్టింగ్, బాడీ అంతా చల్లగా అయిపోయింది. నాకు పీరియడ్స్ అప్పుడు కూడా చల్లగా అయిపోతుంది బాడీ అండ్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సేమ్ అలాగే వచ్చిందండి. ఫుల్ చెమటలు అండ్ షివర్ అయిపోతున్నాను. ఇంకా అసలు నర్సులు సూపర్ అంటే సూపర్. ఒక ఆమె ఉందండి, ఇద్దరు వచ్చారు. ఒక ఆమె అయితే సూపర్ అంటే సూపర్. ఎంత బాగా పట్టుకునిందంటే నన్ను, అసలు ఆమె నాకంటే సన్నగా ఉంది అయినా నన్ను ఆమె ఇట్లా పట్టేసుకోవడం కానీ, ఏం టెన్షన్ పడవాకు 2 మినిట్స్ అయిపోతుంది అయిపోతుంది అని చెప్పింది. అసలు ఆ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ నర్స్కి మాత్రం నేనైతే ఫుల్ క్రెడిట్స్ ఇస్తాను. నాకు మొత్తం బాడీ అంతా తుడిచేసి వేరే డ్రెస్ అయితే చేశారు. ఇంకా ఆ తర్వాత వీడియోలో మీరు చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో టిఫిన్ చేసేటప్పుడు, డెలివరీ వ్లాగ్లో చూడండి. ఇంకా ఆ తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే, మన సి సెక్షన్ అయిపోయిన తర్వాత యూరిన్ పైప్ అనేది నేను ఫస్ట్ వాక్ అప్పుడే రిమూవ్ చేసేసారు. చాలా మంది యూరిన్ పైప్తోనే వాక్ చేస్తున్నారు, బట్ నాకైతే రిమూవ్ చేసేసారండి. రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ వాక్ అనేది జరిగింది. అండ్ ప్రతి మినిట్ డైట్ డాక్టర్ వస్తారు, పిల్లల డాక్టర్ వస్తారు, మన డాక్టర్ కూడా విజిట్స్ వస్తారు, అందరూ వస్తారు. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. మనకి షై అనిపిస్తుంది, బట్ వాళ్ళైతే ఖచ్చితంగా అడుగుతారు గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా అనేసి. అండ్ ఇంకోటి వచ్చేసి యూరిన్కి వెళ్ళావా లేదా, యూరిన్ పైప్ తీసిన తర్వాత నువ్వు యూరిన్కి వెళ్ళావా లేదా అని అడుగుతారు, మోషన్కి వెళ్ళావా లేదా అని అడుగుతారు. ఒక గంటకి నర్సులు కూడా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఈ 3 అడుగుతారండి. ఈ 3 అడుగుతారనమాట. నాకు అది ఏందిరా, ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో ఇది ఒక బిగ్ మ్యాటర్ అనమాట. నాకైతే భలే షాకింగ్ అనిపించింది అనమాట. ఇంకా వచ్చి ప్రతి ఒక్కరు అడుగుతారు. అడిగిన తర్వాత ఇంకా మనం చెప్తాం కదా మన ప్రాబ్లంగా ఉంటే, వాళ్ళు మెడిసిన్ అనేది క్యాన్వెల్లో నుంచి పంపిస్తారు. పెయిన్ కిల్లర్స్ పంపిస్తారు. టాబ్లెట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రోజుకి ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారు. మార్నింగ్ 3, ఈవినింగ్ 3, ఆఫ్టర్నూన్ 3, అలా చాలా టాబ్లెట్స్ అయితే ఇస్తారండి. ఇంకా తర్వాత మా డాక్టర్ వచ్చింది, ఒకవేళ మోషన్ పాస్ కాకపోతే ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది అని చెప్పి అన్నారనమాట. ఇన్ కేస్ మీరు మోషన్ కానీ పాస్ చేయకపోతే చిన్న టాబ్లెట్ అనేది పెడతారంట. నేను మోషన్ పాస్ అయిన తర్వాత ఎవ్వరూ రాలేదు అడగడానికి. డైరెక్ట్గా నాకు వచ్చేసి కటన్స్ వేసేసి యూరిన్ దగ్గర ఒక టాబ్లెట్ అయితే పెడతామన్నారనమాట, మోషన్ పాస్ చేయడం కోసం. మోషన్ పాస్ చేయడానికి అన్నారు. నేనైతే ఫుల్ షాక్, టెన్షన్. నేను అన్నాను, నో నాకు వద్దండి, నాకు మోషన్ ఆల్రెడీ అయిపోయింది, మీరు వచ్చి అడగలేదు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. యూరిన్ కూడా అంత పీస్ఫుల్గానే జరిగిపోయింది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు మనకి వచ్చేసి డ్రెస్సింగ్ చేసేసి స్టిచ్చింగ్ వేస్తారు కదా, లాస్ట్ చిన్నది ఒకటి దారం ఉంటుంది, ఆ దారం కూడా కట్ చేసేసి మంచిగా డ్రెస్సింగ్ చేసేసి మనకి వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ అనేది వేసేసి ఇంటికైతే పంపిస్తారనమాట. ఇంకా ఫైనల్గా అలాగే సి సెక్షన్ జర్నీ ఆ 3 డేస్ అలా జరిగింది. మన ఊర్లో అయితే 5 డేస్ ఉంటుంది, బట్ ఇక్కడ 3 డేసే. ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. పెయిన్ ఏం లేదు అండ్ టాబ్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇంటికి వచ్చే తర్వాత కూడా మింగాను. ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే జరిగింది ఈ సెక్షన్ జర్నీ. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలాంటి ఫేస్ చేశారా లేదా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.